ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరిగే వేల గొంతులు లక్ష డప్పుల మహాసభను సక్సెస్ చేయాలని కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ఈ మహాసభకు అధిక సంఖ్యలో మాదిగ సామాజిక వర్గం వారు హాజరు కావాలని మందకృష్ణ మాదిగ విజ్ఞప్తి చేశారు. భూపాలపల్లిలో నిర్వహించిన వేల గొంతులు లక్ష డప్పుల మహాసభ సన్నాహక సమావేశంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ మాట్లాడారు. జిల్లా కేంద్రంలో ఆయన డప్పు వాయిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. వర్తింపజేసి ఉద్యోగ భర్తీ అన్న మాట లేకుండా లేదు. మన కళ్ళ ముందు మళ్ళా మన పిల్లల ఉద్యోగాలు విజయం సాధించినాక కూడా మన బిడ్డలకు ఉద్యోగాలు రానిస్తారు. చాలా బాధ. మన కళ్ళ ముందే మన పిల్లలకు దక్కాల్సిన ఉద్యోగాలు వెళ్ళిపోతున్నాయి. మన కళ్ళ ముందే మన పిల్లలకు దక్కాల్సిన డాక్టర్ సీట్లో, ఇంజనీర్ సీట్లో, ఇతరత్ర ఉన్నత విద్యా సంస్థలు చేరే సీట్లన్నీ మన బిడ్డలకు దక్కకుండా పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మన ఆవేదనైనా మన ఆకాంక్ష అయినా ఒక బలంగా చాటుదామిగా ఇంకా మౌనంగా ఉంటే వర్గీకరణ ఫలాలు మన బిడ్డలకు దక్కకుండా పోయే ప్రమాదం ఉన్నది. ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవడం, మన బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడం మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ఈసారి ఒక సాంస్కృతిక ఉద్యమంగా మన ఇంట్లో మన చేతిలో ఉన్నది డప్పు గనుక, ప్రతి ఊర్లో డప్పులు ఉంటాయి గనుక అదనంగా మనం మళ్ళా కొత్తవి కొంటే లక్షల డప్పులు అవుతాయి. మన ఆవేదనైనా ఆగ్రహమైనా ఈ ప్రభుత్వానికే కాదు ప్రపంచానికి తెలియజేసే విధంగా లక్ష డప్పులు గత నోటిఫికేషన్ కూడా